లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మహిమ కలుగును గాక. ఈరోజు జూన్ 8వ తారీఖున ఈరోజు యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత 50వ రోజు. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి పంపబడిన రోజు. యేసుక్రీస్తు బ్రతికి ఉన్నప్పుడు చెప్తాడు కదా, నేను వెళ్ళిపోవడం మీకు మంచిది, నేను వెళ్ళిన తర్వాత మీ యొద్దకు ఆదరణకర్త పంపిస్తాను. ఆయన ఏం చేస్తాడు అంటే, మొట్టమొదట మిమ్మల్ని పాపము నుండి దూరం చేస్తాడు, పాపమును ఒప్పుకొనున్నట్లు చేస్తాడు, దేవుని మార్గాలను తెలియచేస్తాడు, నిత్య జీవంలోనికి మహిమలోనికి తీసుకొని వెళ్తాడు, మరణంలో నుండి పునరుద్ధానంలోనికి తీసుకొని వస్తాడు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం చేయబడిన ఆత్మ భూమి మీదకి పంపబడిన అద్భుతమైన మహిమగల దినం. ఈరోజు నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకమును అడిగితే ఏ ప్రార్థన అయినా ఆలస్యం అవుతుందేమో కానీ దేవుని ఆత్మ కొరకు అడిగే ప్రార్థన ఎన్నడూ ఆలస్యం కాదు. ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో పని చేయకపోతే ఉద్రేకం పని చేస్తుంది. ఆత్మ మనలను నిగ్రహిస్తాడు, నీతి మార్గంలో నడిపిస్తాడు, సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, జీవమార్గమును తెలియచేస్తాడు, పాపమును జయించుటకు, లోకమును జయించుటకు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలను జయించి దేవుని మార్గముల్లో నిలబడుటకు శక్తిని, బలమును అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడు వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ కొరకు మేడగదిలో పెంతెకోస్తు అనుభవం పొందిన వారు, పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తే ఏం జరుగుతుందంటే, అపోస్తులు మొట్టమొదట భయపడ్డారు. దేవుని ఆత్మను పొందుకున్న తర్వాత హతాసాక్షులయ్యేలాగా గొప్ప ధైర్యాన్ని పొందుకున్నారు. క్రీస్తు కొరకు ధైర్యంగా బ్రతకడానికి, క్రీస్తు కొరకు రోషంతో బ్రతకడానికి, క్రీస్తు కొరకు పరిశుద్ధంగా జీవించడానికి, శరీరమునకు మాలిన్యం అంటకుండా దేవుని ఆలయంగా దేహాలను